రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ సంచలనం వినిపిస్తోంది, కనిపిస్తోంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా జనసేన టీడీపీలో కూటమిలోకి రావచ్చు లాంటి వార్తలను కూడా చాలా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన రకరకాల చర్చలు చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారాలతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఏదో సర్వేలు అక్కడ పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ కూడా తీసుకున్నారంట, దాని గురించి కూడా తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహ. అందరికీ నమస్కారం. నరసింహ గారు, వీక్షకులందరికీ. ఏంటి ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ బ్రేకింగ్ హాట్గా ఉన్న వార్త ఏంటంటే వైసీపీకి ఎమ్మెల్యేలు చాలామంది రాజీనామా చేస్తున్నారు అని. వైసీపీకి రాజీనామా చేసిన, వైసీపీ బహిష్కరించిన నలుగురిని ఇప్పటికీ టీడీపీ చేర్చుకుంది. మేకపాటి గారిని, ఆనం గారిని, శ్రీదేవి గారిని, కోటంరెడ్డి గారిని. ఇంకో ముగ్గురు గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు జంప్ కాబోతున్నారు అనేది లేటెస్ట్ వార్త. ఈ జంపింగ్ ఏ మేరకు వైసీపీకి నష్టం, ఏ మేరకు టీడీపీకి లాభం? వీళ్ళే కాకుండా చాలామంది ఎమ్మెల్సీలు మిగతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది నాకు తెలిసిన మటుకు. నేను వ్యక్తిగతంగా మాట్లాడిన మటుకు మంచి వాళ్ళు దాని గురించి కానీ ఇష్యూ దీనికి మనం లక్ష్మీనారాయణ గారు, వివిసి లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడుకున్నాం తర్వాత. ఎందుకంటే మా కోసం అని పార్టీ పెట్టి మాకంటే మా హోదా కోసం మాట్లాడదాం. చాలామంది అండి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తుంటే దాని మీద బహిరంగ సభలో కూడా ప్రతిపక్ష నాయకులు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్లు మారిస్తే పాలపక్షం సీరియస్గా తీసుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మెయిన్ సమస్యల మీద మానేసి వాళ్ళు సీట్లు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వట్లేదో వాళ్ళు ఇవన్నీ నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు గెలుస్తారు డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ నేను ముందు మొదలుపెట్టిపోయేది ఆ మార్పు వల్ల లాభం ఉంటుందా లేదా అని విశ్లేషణ మాత్రం. నేను ఉద్యమకారుడిగా నా రాష్ట్రం యొక్క ప్రథమ హక్కులు ప్రాధాన్యత అండి. మీకు చెప్పాను పదే నుంచి 2019 ముందు కంటే తర్వాత కూడా భయంకరంగా ఉద్యమం చేస్తాం. మేజర్ మీడియాలు చూపించాలని వాళ్ళు చెప్తున్నాను. చాలామంది కాడి పడేసాం అనుకుంటున్నారు. నో, అబ్సల్యూట్లీ. ఈ గత 30 రోజుల్లోనే విశాఖపట్నం నుంచి, అనంతపురం నుంచి, తిరుపతిలో సమావేశాలు, విజయవాడ సమావేశాలు, ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఎంతమంది ధర్నాలు చేసినాం. ఏ రోజు కాడి పడేసామని దిక్కుమాల బ్యాచ్, సన్నాచి బ్యాచ్ వాళ్ళు బయలుదేరి ట్రోలింగ్ చేసుకుంటా కుల పిచ్చి బ్యాచ్ ఆనందపడుతున్నారు. సరే వాళ్ళు వదిలిపెడతాం. ఇవాళ కేసీఆర్ గారు కేవలం ఎమ్మెల్యేల మార్పిడి వల్లే చేయనందువల్లే ఓడిపోలేదు. ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రం ఇదండి. జగన్ గారికి వ్యవహార శైలిలో తేడా ఏంటంటే, మొన్న శాసనమండలి ఎన్నికల్లో ఎవరు చెప్పిన ప్రకారం ఉండవల్లి శ్రీదేవి గారు వచ్చి, అన్న నేను మీకే వేస్తాను, నాకు ఇవ్వట్లేదని చెప్తున్నారు, డొక్కా గారిని పెట్టారు. ఇప్పుడు డొక్కా గారిని మార్చి మళ్ళీ సుస్థితి గారు పెట్టారు అంటున్నారంటే, సామాన్య మిగతా ఎవరన్నా నువ్వు ఇవ్వటేమో మనం మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను లోపల చూడలేదండి. బహుశా వాళ్ళు చెప్పింది సమాచారం ఏంటంటే, నీకు ఇవ్వలేనమ్మా సీటు, నువ్వు మైనస్ ఉన్నావు, చాలా మైనస్లు ఉన్నావు, నేను ఏదో విధంగా మనం చేద్దాం, నీకు ఆ సీటు దాటుకొని సీట్ నీకు ఇవ్వలేనని చెప్పారు. వెంటనే బయటకు వచ్చి చాలామంది ఎగ్నెస్ట్ ఓటు వేసారు సీట్ ఇవ్వలేని సందర్భాలు, వ్యతిరేకించిన సందర్భాలు. అంటే తను చెప్పదాల్చుకొని స్పష్టంగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక డైనమిక్ లీడర్గా ఉన్నాడు రాయలసీమలో. ఒక వ్యక్తి అంటే చాలా స్ట్రాటజికల్గా ఆలోచించగల వ్యక్తి అని అర్థం. ఆయనకు కూడా ఇంతకుముందు కాలంలో సీట్లు లాస్ట్ 3 రోజుల ముందు వరకు లేని సిచ్యువేషన్. పేర్లు చెప్పటం అనవసరం. నేను అటువంటి ఎక్స్పీరియన్స్ టీడీపీలో చాలా అలా ఉంది. కానీ ఈయన ఏంటంటే కొంచెం మొండివాడు, కొండని ఢీకుంటే మెంటాలిటీ కూడా ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ తప్పు అని అందరూ చెప్పినా తప్పంటే ఆయన నష్టం చేకూరుతుందని రాజకీయంగా అని చెప్పినా సరే వెళ్ళి కొండని ఢీకొన్నాడు. ఎందుకంటే తనకు వచ్చిన నెంబర్కి వేరే వాళ్ళకి కూడా నెంబర్ పడాలని, అది ఆయన వ్యవహార శైలి మనం. కానీ ఇక్కడ మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఆయన సీట్లు ఏదైతే మారుస్తున్నారో 70% ఆ పార్టీకి లాభం చేకూరుతుంది. ఏ పార్టీకి అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎందుకంటే దానివల్ల ఆయన నెగ్గేస్తారని చెప్పం. కానీ ముఖ్యమైన కారణం ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తి కూడా ఉంది. దీంట్లో ప్రతి చర్యకి నెగిటివ్ ప్లస్లు పాజిటివ్ 2 ఉంటాయి. వాసు గారు లాంటి అనేక మంది, ఇప్పుడు వరప్రసాద్ గారిని ఆయన ఉన్నారు, ఇంతకుముందు క్యాన్సర్ నుంచి వచ్చిన ఆఫీసర్, తెలుసుకున్న ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మార్చారనుకోండి పెద్ద ఇంపాక్ట్ ఉండట్లేదు, సొంత ఓటింగ్ బలం పెద్ద లేదు. ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. కానీ వాసు గారు లాంటి వాళ్ళకి బలం ఉంది. ఆయన ఎర్ర వెంకట సుబ్బారెడ్డి గారి దగ్గర బంధువే. ఇలాంటి వాళ్ళు కానీ మిగతా వీళ్ళు వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అది నేను మైనస్ అన్నాను.
ప్రతి చోట ఎమ్మెల్యేకి కొంత క్యాడర్ ఉంటుంది, డెవలప్ చేసుకుని సేవ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, 50% అది మైనస్ ఉంటుంది. కానీ ప్రబలంగా హోల్గా మొత్తం చూసుకుంటే దానివల్ల ఆ పార్టీకి లాభమే తప్ప నష్టం ఉండదండి. సో వాళ్ళని తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు లాభం? నేను చెప్పాను కదండి, ఎక్కడైతే అక్కడ ఒక మానసికంగా ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఆధార్ ప్రభాకర్ గారు సీట్ ఇచ్చిందా జంప్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు తెలియదు. అది మానసికంగా దెబ్బతలుతుంది, నైతికంగా దెబ్బతలుతుంది. ఇవాళ మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు అనేది ఒక ప్రచారం ఏదైతే ఉందో అది నైతికంగా మోరల్గా బూస్ట్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇప్పుడు కొంతమంది అన్నట్టు స్క్రాప్ అన్నారండి, నేను అనకపోవచ్చు. పాత సామాన్లు పక్కన పడేసాను తీసుకెళ్ళిపోతాను అని ఎవరో అన్నారు. ఐ డోంట్ వాంట్ టు అట్రిబ్యూట్ దట్ టైప్ ఆఫ్ వర్డ్ టు ద జెంట్లీమెన్. బట్ ఏమవుతుందంటే అండి, వాళ్ళకి కనుక సీట్లు ఇస్తే ఎక్కువ మందికి తీసుకున్న సీట్లు ఇస్తే అది చాలా నెగిటివ్ జరుగుతుంది. అందువలన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఒకళ్ళు తిరుగుతున్నాం తెలియదండి. బట్ ఈ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి మొత్తం పోకపోవచ్చు, కానీ డెఫినెట్గా కొంత చర్యల వల్ల తగ్గుతుంది. మార్పిడి ఒకళ్ళ దగ్గర పెడతాం. విడుదల రజనీ గారు ఉన్నారు, వారిని యాక్చువల్ వారు పుట్టి పెరిగిన తర్వాత తెలంగాణ, ఇబ్బంది లేదండి. తెలంగాణ బేసిక్ సత్య యాదవ్ గారి అమ్మాయి భువనగిరి దగ్గర అదేదో ఊరు, మ్యారీడ్ జెంట్మెన్ దేర్ అట్ చిలకలూరుపేట. కానీ వారిని మార్చినా సరే ఆవిడ సొంత క్యాడర్ అంటూ గట్టిగా లేదండి. ఏదో అభిమానం గట్టిగా మాట్లాడే కొంతమంది ఉండొచ్చు, కానీ దాన్ని మీకు మంచి ఇంపాక్ట్ అండి. అందుకని గుంటూరు సీటు మీద ఆవిడేం ప్రభావం చూపించే అవకాశాలు కూడా లేవు. గుంటూరు 2 సీటు కింద అదే ఆదిమూలం సురేష్ గారు, అంటే కొంచెం మన సురేష్ గారు ఉన్నారు. వారిని సంతనూతలపాడులో కొండెపి మార్చారు. సంతనూతలపాడు కూడా ఆయన్ని నాగార్జున గారిని ఇచ్చారు. సంతనూతలపాడుకి అయితే అక్కడ బి దానం గారు అబ్బాయి విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఒంగోలు చుట్టుపక్కలంతా సంతనూతలపాడు అక్కడ కాన్స్టిట్యున్సీలో. అలాగే కొండెపిలో బాల వీరాంజనేయులు గారు డాక్టర్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీలు చాలా తిరిగారండి, 3-4 జిల్లు వేస్తే బాగా అక్కడ ఇంపాక్ట్ అంటే సురేష్ గారి మీద అక్కడ పనిచేయలేదని ఇంపాక్ట్ కొండపిలో కొత్తగా ఉంటుంది. కొండపిలో ఆయన పాత క్యాండిడేట్, 2 సార్లు నెగ్గిన క్యాండిడేట్. అక్కడ అంటే అక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉండొచ్చు బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. కానీ నాగార్జున గారు బేసిక్గా ఈజ్ గుడ్ పర్సన్ అంటే వ్యక్తిగతంగా మనం ఎవరు విమర్శించను విధానాపరంగా. అక్కడ సంతనూతలపాడు మళ్ళీ యాంటీ నడుస్తుంది అక్కడ ఇష్యూస్. అందువల్ల కొంతమంది మిగతా చోట్ల ఇప్పుడు ఏది రాయలసీమ జిల్లాలో కానీ కొన్ని చోట్ల మారిస్తే ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ క్యాండిడేట్ని చూడట్లేదు, పార్టీని చూస్తున్నారు. కొంచెం మైనస్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంది, మీరు క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు, మీకు కనపడుతున్న ఈ పిక్చరు జర్నలిస్టులుగా మాకు అర్థమవుతున్న ఈ పిక్చరు మార్చడం వల్ల మీరు అన్నట్టుగా బాలినేని వాసు గారు లాంటి వాళ్ళు గెలుస్తారనుకుని ఓడిపోయారు. ఆయన మారిస్తే న్యాచురల్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ఆదిమూలం సురేష్తో కంపేర్ చేయలేం. ఈజ్ ఏ పొలిటీషియన్. ఆయన్ని 3 సార్లు గెలిచినప్పటికీ మనం ఆయన గవర్నమెంట్ సర్వీస్ నుంచి వచ్చిన ఆయన. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కదా? అర్థమవుతుందండి. దెన్ ఆయన గోల్ ఓరియంటెడ్ దృష్టి పెట్టుకుని, ఆ గోల్ ఓరియంటెడ్ దగ్గర రేవంత్ రెడ్డి గారు అలా దృష్టి పెట్టుకుని ఆ పక్షి గుడ్డులాగా ఉంటుంది. ఆయన నెగ్గటమే దృష్టి కనపడుతుంది. పైగా ఆయనకి అంబికా దర్బార్ బతికి కుదరదని ఇంతకుముందే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి అంబికా దర్బార్ బతికి పడదని. అంటే మీరు మళ్ళీ అంబికా కృష్ణ గారిని తీసుకురావద్దండి. ఆయన ఓటర్ టు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంబికా దర్బార్ అని భగవంతునికి భక్తునికి అనుసంధానం మధ్యలో నాకు అక్కర్లేదు, డైరెక్ట్గా నాకు ఓటర్కే అంతే, వాలంటీర్లు నన్ను గెలిపిస్తారనే దాంట్లో ఉన్నారు. అది చాలా చోట్ల కూడా జనం కూడా నేను చెప్తానండి, వాలంటీర్ వ్యవస్థ అనుకుంటున్నాం, కానీ వాలంటీర్ వ్యవస్థ మీద 90% పాజిటివ్ ఉంది. మీరు ఎంక్వైరీ చేసుకునే ప్రజలకి. నేను ఒకటి మంచి చెడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదింపు వైఖరులు ఇవన్నీ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఒకటి నేను చెప్తున్నాను, గమనించి చెప్తున్నాను, ఒక 3-4 హ్యామ్లెట్స్కి ఒక పంచాయతీ ఉంటుంది, జీపీ ఉంటుంది కదండి, అది గ్రామ పంచాయతీ ఉంటుంది. అక్కడికి ఒక ఆఫీసర్, ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఆఫీసర్, అందరూ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు. కొంతమంది 70,000, ₹1,00,000 జీతాలు వస్తూ ఉంటారు. ₹1,000 చాలా కాలం చంద్రబాబు నాయుడు గారు ₹1,000 ఆఖరణ మార్చింది తప్ప 200 నుంచి ₹1,000 చేశారు. చాలా మంచి పని చేశారు అంటారు. పడిగా ₹1,000 అని కొంతమంది ఆ 2 రోజులు వెయిట్ చేసి అన్న అక్కడ కూర్చుని, ఇవాళ ప్రతి ఇంటికి ఉదయం 6:30 అయితే లేదా ఆయన కళ్ళు ఉండుకున్న మీరు తీసేసుకోండి 2,750 అని చెప్పి తీసుకెళ్తా ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే అంత ఆత్మగౌరవం వస్తుందండి? ప్రశ్న వాళ్ళు. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఇప్పుడు ఇది పీకే టీం ఉంది కదా ఇప్పుడు కొత్తదే, ఋషి గారు కానీ వాళ్ళు చేసేది వాళ్ళు. బట్ అది కానీ ఒక మంచి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని 32 లక్షల సైట్లు అనేది పక్కన పెట్టండి, అది కాకపోయినా లిటిగేషన్ లేని ఈ దేశ చరిత్ర ఎప్పుడు జరిగిందా?
ఈ దేశ చరిత్రను నడుతాను, ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్టులకు పని లేకుండా చేసిన ఒక యాక్టివిటీ, భూమి కోసం ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం చేసేవారు. ఈ దేశ చరిత్ర ఎంతవరకు అలా జరిగిన సందర్భాలు లేవు. దాంట్లో కొన్ని ఉండొచ్చు. ఇన్ని లేకపోతే ఈ దశ ఏదండి నవరత్నాలు పోతే ఇంకో రత్నం యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని లోపాలనే ఎక్కువ అమలు అవుతున్నాయి. ఈయన దాని ప్రాధాన్యత కార్యక్రమాలు మంచి మిగతా వాటి మీద వెళ్ళిపోవటం వల్ల వచ్చిన మైనస్ ఇది. అది కనుక చేసుకుంటే ఆయన 15-20 సంవత్సరాలు కొట్టేది. కక్షాధిపతి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి మీద బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది. నేను సమాంతరంగా చాలాసార్లు చెప్పాను, ఈ అమరావతి మీద ఒక 30 మంది నిపుణులు, అందులో గొప్ప వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాను. డాక్టర్ కేఎల్ రావు గారి కుమార్తెగా డాక్టర్ సుజాతారావు గారు కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ పనిచేశారు. నేను అడిగి వారి ఒపీనియన్ ఒక పేపర్ తీసుకుని దాన్ని కూడా మా రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగా అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చింది బహుశా దేశం మొత్తం మీద ఒక్కడమే. అమరావతి మీద చేస్తుంది కక్షాదింపు చర్యగా భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్గా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంటుందా? కాదండి. మళ్ళీ నేను 2 విషయాలు, అమరావతి మహిళల పోరాటానికి నేను సాల్యూట్ చేస్తాను, దానికి అభివృద్ధి. కానీ మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి ఉద్యమకారుడికి డెఫినెట్గా వెళ్తూ ఉంటాను. మీరు విశ్లేషణ నా అభిప్రాయం ఏంటంటే మోడీ గారు ఓడిపోవాలనేది, గట్టి మోడీ గారు ఓడిపోవాలనేది, ఇండియాలో దేశం విముక్తి కావాలని నా ఆలోచన. కానీ మీ విశ్లేషణ చెప్పినప్పుడు ఓడిపోతారు లేదంటే లేదే పరిస్థితి అని చెప్తాను, అది వేరే సంగతి. ఇవాళ కూడా అమరావతి అనేది డెఫినెట్గా అక్కడ గూడు కట్టుకున్న రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఓడించే ముఖ్యమైన కారణాలు అదొకటి కాబోదు. ఎమోషన్ ఉంది నాకు కూడా. మీ లెక్క ప్రకారం ముఖ్య కారణాలు కాదు. మీ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన మైనస్ పాయింట్స్ ఏంటి? ఇవాళ ఒక్క 30 సెకండ్స్ బ్యాక్ వెళ్తే క్రితంసారి 2019 ఎన్నికల్లో నెగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటంటే 10 కారణాలు ఉండొచ్చు. దాంట్లో కమ్యూనిటీ కాస్ట్ ఏమి ఉండదు. కానీ మొట్టమొదటి కారణం ఆయన ఒకసారి చూసుకోండి, కాగితం మీద రాసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండోది నమ్మకం. ఏంటి నమ్మకం? ఆయన మాట ఇస్తే అమలు చేస్తాడు, తండ్రిలాగా హామీలు ఇచ్చాడు. ఈయన ఎట్టి పరిస్థితులను తలతాకట్టు పెట్టిన హామీలు చేస్తాడు. మూడోది అధికార ప్రభుత్వం మీద వచ్చిన అవినీతి కానీ, వ్యతిరేకత కానీ, ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ అది వచ్చిందని ఆయన మార్చుకున్నా సరే నమ్మలేదు. నాలుగోది కమ్యూనిటీ యాంగిల్ జరిగింది. ముద్రగడ గారు సరే ఎట్లా చేసినా మొత్తం అనేక విషయాల వల్ల ఒక కమ్యూనిటీకి యాంటీగా మిగతా పోలరైజేషన్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ గారు చేశారు, ఎవరు చేశారు కానీ అని నేను చెప్తున్నాను. ఒక్కొక్క కారణాలు చెప్తున్నాను. దీంట్లో 90% మంది ఏకీపిస్తారు, ఎవరు ఏకీపించడానికి లేదు, గెలవడానికి, ఆ రోజు గెలవడానికి. ఇప్పుడు అలా 10 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అసలు ఫస్ట్ ఒక లైన్ తీసుకుని తర్వాత డిబేట్. ఓకే. ఇప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఎలక్షన్ జరిగితే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఉన్నాం మనం. ఈ రోజు ఎలక్షన్ జరిగితే 25 కదా, 25. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు మహానుభావుడు మార్తాండ తేజుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జన్మదినం కూడా మనం దాని ఘనంగా నివాళులు అర్పించడం అవసరం అండి. ఓకే. సో ఈ రోజు ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది? మీరు సర్వేలు కూడా చేస్తున్నట్టున్నారు, ఒపీనియన్ పోల్స్ తీసుకున్నా సర్వే సంస్థలు మిత్రులు ఉన్నారు 4-5 సంస్థలు, వాళ్ళందరినీ తీసుకుని గ్రైండర్లో పోయి ఆ సర్వే రిపోర్ట్లు వేసి నాకు ప్రతి చోట కూడా నిష్పక్షపాతంగా స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు నాతో పయనించే ఉన్నారు. విద్యార్థులు కానీ, ప్రొఫెసర్లు, డాక్టర్లు ఈ రోజుకి స్వతంత్రంగా నిలబడుతున్నారు. మేము ఉండొచ్చు, సంస్థ 200-300 మంది 200 మంది ఉండొచ్చు. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చెప్పాను. లాస్ట్ టైం 141 స్థానాలు అని చెప్పినప్పుడు ఎంత హేళన చేయబడ్డాను. జగన్ గారికి 141 అని నేను పెడితే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎప్పుడు 24 వెన్నంటే ఉండే వ్యక్తి, గౌరవ వ్యక్తి, నేను తప్పు పట్టనండి. ఆయన ఫోన్ చేసినప్పుడు ఏం వాగ్వాదం జరిగింది తర్వాత సంగతి. తర్వాత ఎన్నికలకు ముందే చెప్పారు, అది ఎన్నికల ముందేనండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు తూర్పుగోదావరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారు కూడా ఫోన్ చేసి ఏదో ఆయన సరే ఇంకా వదిలేండి విషయాలు. తర్వాత సి నరసింహరావు గారిని మంచి ఆయనకి నాకు సంవత్సరం మాటలేవు దీనివల్లే. ఆయన ఫోన్ చేసి ఏంటి మహాశయ మీరు దివంగతులయ్యారు కాబట్టి నేను ఆయన మీరేదో మా అబ్బాయి చెప్పాడు మీరేదో 140 స్థానాలు పెట్టారంటాను. అవును పెట్టేశాను సోషల్ మీడియాలో. కొంతమంది అనవసరంగా వేసి మిగతా వాళ్ళు పందేలే దరిద్రం, తప్పది, అఫెన్స్ అది. అనవసరంగా సర్వేలని గవర్నీలు జగడపాటి గారు కాదు, లగడపాటి గోపాల్ గారు, ఆక్టోపస్ పాల్ గారు ఇస్తున్నారు. ఇంకొకరు ఏదో సర్వేలు ఇచ్చారు ప్రసార మాధ్యమాల కింద. తప్పు అవుతుందని నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు నా వల్ల మార్చేది లేదు కదా అన్నాను. దాంతో మీరు భ్రమలో అన్నారు, మా ఇద్దరు మాట్లాడలేదు. సరే వదిలేయండి. మొన్న కూడా మనందరం కూర్చున్నట్టున్నాం ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ 60-70 స్థానాలు స్వీప్ కొడితే 75-80 రావచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ 90% ఫార్మ్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. అది కూడా జ్యోతిష్యం చెప్పలేదండి, జస్ట్ మిగతా సర్వేలు తీసుకున్నాం. మూర్తి గారు మిగతా పెద్ద వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. సరే ఏదైనా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను కన్సిస్టెంట్గా ఉన్నా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా
95 స్థానాలు తెలుగుదేశం నుంచి మొదలుపెట్టిన తర్వాత ఇవాళ తెలుగుదేశం వామపక్షాలు జనసేన కనుక కలిస్తే 110-115 స్థానాలు మైనస్ ప్లస్ చెప్పట్లేదు, మినిమం స్థానాలు ప్లస్ అవుతుందండి, నెగ్గే అవకాశం కనపడుతుంది. మీరు జిల్లాల వారికి కొన్ని ఉదాహరణ చెప్పమంటాను. జనసేన వామపక్షాలు జనసేన తెలుగుదేశం కూటమి కలిస్తే 110 నుంచి 115 మినిమం అంటున్నా నేను. మినిమం అది. మినిమం లీస్ట్ నెంబర్. అటు ఇటు అంటలేదు నేను, 10 స్థానాలు అటు ఇటు అంటలా, లీస్ట్ నెంబర్ ఈ నెంబర్ కంటే తగ్గదు. ఇవాళ డిసెంబర్ తర్వాత పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఇప్పుడు అందుకే ఈ రోజు ఎలక్షన్ అదే ఇవాళ మేనిఫెస్టో మీకు దాదాపు పెట్టేశారు చేతి ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్ సోఫార్. ఇంతవరకు ఆయన ఏం చెప్పలేదు. చెప్పిన టైం లేట్ అయిపోతుంది అనుకుంటే వేరే సంగతి. కానీ నా అభిప్రాయం ప్రకారం నిర్దిష్టంగా ఉన్నాను. వాళ్ళు నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్ వాళ్ళు లోపాలు సవరించుకోవచ్చు, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా ఉందండి, ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్. జనసేన వామపక్షాలు తెలుగుదేశం కలిసి ఉండాలి. టీడీపీ ఇప్పుడు లెఫ్ట్ లేదు, టీడీపీతో లెఫ్ట్ ఉందండి. సిపిఐ పార్టీ దాదాపుగా అనేక ఉద్యమాల్లో ఇవాళ అలయన్స్ లో కూడా దాదాపు ఉండొచ్చండి. బీజేపీ వస్తుంది అనుకుంటున్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం వేరేది. ప్రస్తుత ప్రభావం ప్రకారం ప్రస్తుతం వారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్న సందర్భం అంతర్గతంగా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను కలిసి వామపక్షాలతో కలిసి చాలా గట్టిగా ఆంధ్రప్రదేశ్ కోసం, విభజన హామీల కోసం పోరాడుతున్నాం. సో బయటికి మాకు పొలిటికల్ స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళకు జనసేన టీడీపీ మాత్రమే పొత్తులో ఉన్నప్పటికీ వాళ్ళతో లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి అనేది కలుస్తారని నేను భావిస్తున్నాను. సబ్జెక్ట్ వాళ్ళు దూరం. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంబీకుట్ ఉన్న పర్సనాలిటీ కాదండి. మొన్న విస్పష్టంగా ఒకటి ప్రకటించారు. లోకేష్ గారి పర్సనాలిటీ దాన్ని మాట్లాడదాం. ఇప్పుడు మనం జిల్లాల వరకు మాట్లాడుకుందాం. శ్రీకాకుళం 10 సీట్లు ఉన్నాయండి. అవును. శ్రీకాకుళంలో సిదిరి అప్పలరాజు గారు ఉన్నారు. అవును. పలాసలో ఆ పలాసలో కనుక గౌతు సురేష్ గారు గట్టిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప పోరాట యోధుడు గారి కుమారుడు, లాంగెస్ట్ పొలిటికలిస్ట్ ఉంది. నేనంతా అత్యంత గౌరవించే సర్దార్ గౌతులచ్చన్ గారి మనవరాలు. ఆయన మా ఆంధ్ర తెలంగాణ మా ఆంధ్ర టైంలో ఆంధ్ర హక్కుల కోసం ఆ నడవలేని సందర్భంలో ఏవేల్ గారు మేమందరం తీసుకొచ్చి మా మెడికల్ హాల్లోకి తీసుకొచ్చి మేము చేతుల ద్వారా తీసుకొచ్చి మా ఆంధ్ర హక్కుల కోసం మీటింగ్ కూర్చోబెట్టాం ఆయన. సరే అని చెప్తున్నానంట. కానీ అక్కడ కనుక పరిస్థితుల్లో కనుక వాళ్ళు చూస్తూ ఉంటే వేరే అక్కడ మత్స్యకారులకు వేరే వాళ్ళకి కనుక సీట్ ఇస్తే తప్ప అక్కడ అప్పలరాజు గారికి పాజిటివ్ ఓటు కొంత పాజిటివ్ నెగ్గేదట్టు కనపడుతున్నారు అక్కడ కాన్స్టిట్యున్సీలోను. అలాగే ధర్మాన బ్రదర్స్ ఇద్దరు ఉన్నారండి అక్కడ, నర్సన్పేటను శ్రీకాకుళం. నర్సన్పేటలో కొంచెం అంటే ఈ మధ్యకాలం 15 రోజులు తెలియదు. ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీ. ధర్మాన గారి మీద అవతల తెలుగుదేశం 2 గ్రూపులు ఉన్నాయి. గోండా అప్పల సూర్యనారాయణ గారి గ్రూపును మిగతా 2 గ్రూపులు. అదేం జరుగుతుందో తెలియదా, చిన్నడి గారు డిసైడ్ చేయొచ్చు ఏం జరుగుతుందో. ఆ నేపథ్యంలో అక్కడ 1 లేదా 2 సీట్ల నుంచి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జిల్లా 10 సీట్లకి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడన్నా సరే. రెండో విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఉన్నాయండి. 9 సీట్లో ఇప్పుడు 9 సీట్లో చీపురుపల్లి అండి, బొత్స సత్యనారాయణ గారు వరకు అండి. ఆయన ఆ మేనల్లుడి గారితో విభేదాలు ఉన్నాయంటారు. శ్రీను గారు అవునా ఉన్నాయని అంటారు. జనాలు తెలిసి మీరు ఏందో ఫోన్ చేసి కనుక్కోండి. విజయనగరంలో అడుగుతున్నారు, రీకన్ఫర్మేషన్ అడుగుతారు మీరు. నేను విజయనగరంలో పనిచేశాను. అవును. బొత్స సత్యనారాయణకి ఆయన మేనల్లుడు షాడో అని చెప్తారు అక్కడ. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, పైగా వాళ్ళకేనో అప్పలనాయుడు గారు బ్రదర్ వాళ్ళ అప్పలనరసయ్య గారు బడికొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆయన కూడా వాళ్ళ బంధువు. అవునండి. ఐ వాజ్ అవేర్డ్. సో ఆయన ఇవాళ అశోక్ గజపతి గారు కాకుండా వాళ్ళ కుమార్తె పోటీ చేస్తే తెలియదు, కానీ అశోక్ గజపతిరాజు గారు పోటీ చేయమని అడుగుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. అశోక్ గజపతిరాజు గారు పోటీ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఆయన లైఫ్లో ఆఖరి ఎన్నికలు అనుకుంటా. ఆయన అయితే ఖచ్చితంగా విజయనగరం సీట్లు ఎక్కుతారండి. అది కాకపోతే కానీ విజయనగరం ఫైట్ ఉంటుంది. చీపురుపల్లి బొత్స గారు నేను చూస్తేనండి ఆ సంక్షేమ హాస్టల్ గరివిడి దగ్గర అంత తిరిగి వచ్చాను. ఈ దేంట్లోనప్పుడు నేను ఆయన మీద ఏదో మా మీద టీజీ వెంకటేష్ గారు చెప్పారు రాత్రి మంత్రివర్గ సమావేశం జరిగింది, మీ మీద ఎందుకు అదేదో గొడవ చేస్తున్నారు సమైక్యాంధ్ర అంటే. నేను జనాన్ని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో కూర్చున్నా. ఆయన 6 నెలలు ఊళ్ళోకి రాలేదు, సమైక్యాంధ్ర 5 నెలలు తర్వాత సంగతి అక్కడ. కానీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఎవరైనా ఫోన్ చేయండి, ఏ పార్టీ అని. నేను వ్యతిరేకించవచ్చు విధానపరంగా, కానీ ఆయన ఫోన్ ఆయనే ఎత్తాడు. ఏదైనా పని కావాలంటే ఆ పాజిటివ్ యాంగిల్ ఉంది. అందువల్ల చీపురుపల్లిలో కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు అదే ఎంపీగా ఉన్న ఆయన పెద్దలు సరే అక్కడ కాన్స్టిట్యున్సీ పోటీ చేశారు, బెల్లం చంద్రశేఖర్ గారు. సరే నేను ఆయన కూడా కలిసి మాట్లాడాను. బెల్లం చంద్రశేఖర్ ఎక్కడ ఎందుకు పోటీ చేశారు? లాస్ట్ టైం నాగార్జున కదా పోటీ చేసింది కాదండి, కిల్లి కృపాల్ పోటీలో ఉన్నారు.
గడ్లు సరే ఉన్నారు, ఓడిపోయారు అనేది డిఫరెంట్ ఇష్యూ పక్కన పెట్టండి. కానీ అక్కడ చీపురుపల్లి ఒకటి నెగ్గే అవకాశం ఉంది. టక్టక్ వెళ్దాం మళ్ళీ పెద్ద తర్వాత కురుపాం కానీ, అంటే మొత్తం ఇంకో టైప్లో ఉంది. ఆ 3 కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో ఒక 3 కాన్స్టిట్యున్సీస్ ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ పార్టీ నెగ్గేదట్టు కనపడుతుంది. 4 కాన్స్టిట్యున్సీస్ వస్తే అది లెక్క అవ్వచ్చు. తర్వాత కమింగ్ బ్యాక్ టు విశాఖపట్నంలో 4 సీట్లు, ఇంతకుముందు అర్బన్ 4 సీట్లు తెలుగుదేశం టీడీపీ. ఇవాళ గాజువాకలో పవన్ కళ్యాణ్ గారికి 2 ప్లేస్ వచ్చిన పల్లా శ్రీనివాసరావు గారు చాలా పవర్ఫుల్ మనిషి. వాళ్ళ నాన్నగారు పల్లా సింహాచలం గారు చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. ఇంకో విచిత్రం చెప్తాను మీకు నేను. ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పోటీ చేస్తే ఎంవీఎస్ మూర్తి గారు 3rd ప్లేస్ వచ్చింది. జనం చాలా మంది తెలియదు. ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీ 2009 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పురంధేశ్వరి గారి మీద పోటీ 2nd ప్లేస్ ప్రజారాజ్యంది. ఇప్పుడు ఆయన బేసికల్గా పవన్ కళ్యాణ్ మీద షాడో అయినట్టు కనపడ్డారు, కానీ అది చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన. ఉంది ఆయనకి మిగతా చోట్ల కూడా పడింది. అందువల్ల అవన్నీ కానీ పరిగణలో తీసుకుంటే గంటా గారు మాత్రం ఆయన కాన్స్టిట్యున్సీలో చాలా వీక్గా ఉంది. ఈసారి గంటా గారు మొన్న కనపడ్డారండి, వెళ్తే మంచి మిత్రుడు, చాలా ఎవరితో రాజకీయంగా పాపం అజాశత్రులు అంటే ఆయన. ఈసారి ఆయన భీములు వెళ్తానన్నారు, నాతో అంత మరి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే మునిశాపం కొంతమంది ఉందంటారు. అలాగా ఆయన 5 కాన్స్టిట్యున్సీ ఎప్పుడైనా ఒక కాన్స్టిట్యున్సీ పోటీ 2సారి పోటీ చేశారండి. ఆయన మారుతా ఉన్నారు. ఎప్పుడైనా పోటీ చేశారా? అక్కడే పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి, లేకపోతే ఇక్కడ నాతో లేదా చోడవరం భీములు తిరుగుతూనే ఉంటారు ఆయన. సరే ఏదేమైనా నేను ఈసారి రాజుగారు కేకే రాజు గారిని చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీలో కొంత ఆయనకి ఫేవరబుల్గా ఉంటుందని తెలుస్తుంది. డిపెండ్స్ అపాన్ మళ్ళీ విష్ణుకుమార్ గారు అలయన్స్ అయితే రావు చూద్దాం. ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ 4 సీట్లు కానీ ఒక్క పాడేరు లేదా అరకు ఇలాంటి చోట్ల, అలాగే యలమంచిలి క్యాండిడేట్ బట్టి, అనకాపల్లి అయితే కోడిగుడ్ల అమర్నాథ్ గారు ఆయన బహుశా 40 టికెట్ ఇవ్వకపోవచ్చు ఇచ్చిన 40-50 వేల తేడాతో ఓడిపోతారు. వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అక్కడ. అది ఒక్క టెస్ట్, యాసిడ్ టెస్ట్ అది ఒకటి పెడితే వైఎస్ఆర్ క్యాన్సర్ అయిపోద్దండి అనకాపల్లిలో. ఆయన్ని అదే యలమంచిలో పెట్టారు అనుకోండి, అక్కడ జనసేనకి టికెట్ ఇచ్చారనుకోండి, ఆయన మీద ఆయన కూడా గట్టి క్యాండిడేట్ సుందరపు విజయకుమార్ గారు ఉన్నారు. కానీ డిస్పైట్ దాట్ అక్కడ వైకాపాకి సర్వేస్ చెప్తున్నాను, వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే చాలా డెప్త్గా మనం, అంటే మీకైతే అక్కడ తిరుగుంటారు చాలామందికి కానీ అంటే ఈ లెక్కన విశాఖపట్నంలో ఉన్న సీట్లో ఒక 4 సీట్లు మాత్రం వైకాపా నెగ్గే అవకాశం ఉందండి. ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు అండి. 34లో మీకు 8 సీట్లు కనపడిన వాళ్ళ 13 వైశాఖపట్నం 13 10 9 అండి, ఇది 15 అండి. 15 సారీ, మొత్తం 34 సీట్లు అండి. అక్కడ 34కి 8 సీట్లు ఇటు రావచ్చండి. ఉత్తరాంధ్ర 5 జిల్లాలు, ఉత్తర కోస్తా గోదావరి జిల్లాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీట్లు తూర్పుగోదావరి మాట్లాడదాం. తూర్పుగోదావరిలో అది 34 అండి, ఇది 34 అండి, 33 అండి, 22 అండి, 52 అండి. ఈ లెక్కన 18 16 ఏదండి 18 16 వెస్ట్ గోదావరి కాదండి, 19 15 అండి, 16 ఉండేది డీలిమిటేషన్ తర్వాత అది 21 ఉండేది, 19 అనేది అవన్నీ తెలంగాణలో పెరిగినప్పుడు. సరే కమింగ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 23 జిల్లాలో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరిలో మీకు 19 స్థానాలు ఉంటాయండి. దాంట్లో రంపచోడవరం, పూర్వం బూరుగుపూడి, ఇప్పుడు ఏమో రాజనగరం సీట్ రాజనగరం, తుని యనమల రామకృష్ణ గారు అమ్మాయి గారు పోటీ చేస్తూ ఉన్నారు, తుని. అలాగే అదే డిపెండ్స్ అపాన్ సీట్స్, పిఠాపురం కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ పెద్ద ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో తీసుకుంటే ఇవన్నీ. అలాగే రామచంద్రపురంలో బోస్ గారికి ఆయన మళ్ళీ చంద్రశేఖర్ గారిని కాదండి త్రిమూర్తి గారిని మండపేట మారుస్తున్నారు. త్రిమూర్తి గారికి మండపేట ఇవ్వలేదు, లిస్ట్ ఇవ్వలేదు, ఇంకా మండపేట మారుస్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ అండి, మండపేట ఇన్ఛార్జ్ కూడా ఏజెంట్. ఇవాళ వెల్లని చంద్రశేఖర్ గారిని నేను తర్వాత ఏమో వీరిని రాజమండ్రికి మారుస్తారని ఒక అంచనా అండి. సుభాష్ చంద్రబోస్ గారిని, బోస్ గారు అక్కడ చెన్ను వేణుగోపాలకృష్ణ గారిని, సరే చలమని వేణుగోపాలకృష్ణ గారును సరే ఆయనను మిగతా ఒక ఇద్దరిని ఇక్కడ మారుస్తారని అంచనా. రాజమండ్రి రూరల్ మాట్లాడారా అర్బన్కి. అంటే కాంపోజిషన్ క్యాస్ట్ బీసీలు ఇటు రావటం అదొక ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఈ జిల్లాలో చూసుకుంటేనండి సిచ్యుయేషను అందుకని 4-5 అక్కడ నెగ్గే అవకాశాలు చాలా కష్టం. క్యాండిడేట్ ఫైనల్ అయిన తర్వాత వేరే ఉంటుంది. 5% డిఫరెన్స్ ఉంటుంది అన్లెస్ ఒక భారీ క్యాండిడేట్ వస్తే తప్ప. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే చాలామంది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోనసీమ రీజన్ ఒక డిఫరెంట్ అండ్ డిస్టింక్టివ్ రీజన్. రాయలసీమలాగా వేరే ఉండదు. కోనసీమ రీజన్ ఎలా రీజన్ అంటే
మా గోదావరి మా పాలకోళ్ళు అండి, మా గోదావరి గడ్డి దాడితే కోనసీమే, పంటల మీద మోటార్ సైకిల్ వెళ్ళి తిరిగి వచ్చే మా చెప్తున్నానండి. ఆ కోనసీమలోనండి ఒక కాపు కమ్యూనిటీ 25 ఎవ్రీ నలుగురిలో ఒకళ్ళు కాపులు ఉంటారండి, 25% అబౌంట్. ఎస్సీ కమ్యూనిటీ కూడా ప్రతి నలుగురిలో 25% అబౌంట్. ఎస్సీలో మాలాస్ ఎక్కువ ఉన్నట్టున్నారు అక్కడ. మాలాస్ ఉన్నారు, మా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. మా దగ్గర మన గొడవైనప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అమలాపురం హాస్పిటల్లో వాళ్ళు ఏదో ఆవుదేదో తీసారని వచ్చినప్పుడు నేను వెళ్ళి పరామర్శించి వచ్చానండి. నేను ఇప్పుడు గర్భపురం ఉందనుకోండి, వెళ్ళి ఘటనకి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించాను. మీ మీడియాలో ఎగిపోవచ్చు, నాయకులు కనపవచ్చు. నేనేం చేశాను అక్కడ నిరాదీక్ష ఎలా గమనించాను అనేది నేను పంపిస్తాను ఫోటో, మీరు చూడండి. సరే, నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు 19 వాడు ఏంటంటే కోనసీమలో జరిగింది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోనసీమలో 2 కమ్యూనిటీస్ ఇప్పుడు చెప్పడం, నేను 2 కమ్యూనిటీస్ మధ్య నా మటలు జరిగినాయి 6 చాలా దశాబ్దాల పాటు. వాళ్ళు గట్టు దాటి మా జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడ కానీ కేపీ చాలా అక్కడ ఆ జిల్లాలో 10-20 లక్షల మంది తెలిసి ఉంటుందండి అక్కడ ప్రాంతంలో వాళ్ళందరికీ. అట్లాంటిది మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా పెట్టిన నేపథ్యంలో జరిగిన దాంట్లో ఈ పోలరైజేషన్ ఏమైంది, 2 ప్రధాన కమ్యూనిటీస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి. ఇది ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ఏం చేశారంటే, ఆయన వ్యూహశైలిలో ఎప్పుడు కూడా బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు రేపు కారణం పైన ముందర ఎన్టీ రామారావు గారు రేపు ఉండేవారు, తర్వాత వచ్చిన అందులో సెట్టిబల్జ గౌడ కమ్యూనిటీ చాలా మేము కలిసి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మేము అందరం ఉండేవాళ్ళం కదండి. బాగా చాలా 90% తెలుగుదేశం చేసేవారు. గౌడ సెట్టిబల్జ తేడా లేదండి, చెట్టు ఎక్కేవాళ్ళు ఒకటి, చెట్టు అక్కలేమేవాళ్ళు ఆయన పెద్ద నామినల్గా తేడా తప్పితే పెద్ద ఉండదండి. కానీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మీరు నమ్మలేరండి, మినిస్టర్ ఒకళ్ళు తెలిసింది 2 మంత్రులకు ఇచ్చారు ఒకేసారి. పేతాని ఇప్పుడు ఇక్కడే ఉన్నారనుకోండి, వాళ్ళగా పక్కన బోస్ గారు ఇచ్చి సోషల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే చిరంజీవి గారు వచ్చారో, చిరంజీవి గారు అటు వీళ్ళందరూ ఒకటైన వివాదం చేసుకుని బీసీలందరినీ తన వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ ఆఫ్ బీసీస్ ఆ పార్టీగా అద్భుతంగా తీర్చిదిద్దాడు రామారావు గారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేసుకుని లాక్కునే ప్రయత్నం చేశారు. డెప్త్ అక్కడ కోనసీమ యొక్క ముఖ చిత్రాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ద గేట్ ఆఫ్ కోనసీమ అంటే రాహుల్ బాలి అనేవారు చెప్తున్నానండి. వాళ్ళు కొత్తపేట 2 కాన్స్టిట్యూషన్ మండపేట పక్కన ఉంది, సరి పక్కన మేడం. అందువల్ల ఈ తూర్పు అక్కడ మాత్రం మళ్ళీ ఒక సీటు బెనిఫిట్ అవుతుంది. అక్కడ అంత వ్యతిరేకత ఉన్నా సరే డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఒక సీట్ వస్తుంది వైసీపీ కాదు, ఒక సీట్ కూడా చెప్పలే ఉండండి. వచ్చే మొత్తం జిల్లా మొత్తం మీద 4 సీట్ల మించి వచ్చే ప్రశ్న లేదు, 4-5 మ్యాక్సిమం. అది మ్యాక్సిమం. యాజ్ అండ్ డేట్ మన సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడుతున్నాం. 25 ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన కార్డ్స్ ఇంకా ఓపెన్ చేసి కింద పెట్టలేదు. 25 డిసెంబర్ 25 డిసెంబర్ నాటికి వాళ్ళ 5 సీట్లు వస్తే వెస్ట్ గోదావరి అండి, మేము వెస్ట్ గోదావరి అంటాం. వెస్ట్ గోదావరిలో పోలవరం పాదయాత్రలో 3 రోజులు నేను పాల్గొన్నాను. ఆ కాన్స్టిట్యున్సీలోనే వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని హ్యూజ్ మెజారిటీ 70,000 మెజారిటీ పాల్గొన్నాను. సభలో కూడా రామకృష్ణ సభలో పాల్గొని సిపిఎం పార్టీ పెట్టిన నిర్వాసితుల కోసం అక్కడి నుంచి పోలవరంలో పాల్గొన్నాను. 2 రోజులు అయితే ఖచ్చితంగా తిరిగానండి. 3 రోజులు ముందు సభలో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అలాగే చింతలపూడి ఒకటి బాగా అటాచ్మెంట్ నాకు చిన్నప్పటి నుంచి, మా మేత్తగారు ఊరు. బాగా ఆ మండలాలు ఎన్నికల్లో కూడా తెలిసిన సందర్భం ఉంది. ఈ 2 కాన్స్టిట్యున్సీస్లో బికాజ్ ఇక్కడ క్యాండిడేట్ సరిగ్గా లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్లు ఉందని భావించాను. ఇంకో చోట నెంబర్ ఆఫ్ ఇప్పుడు సీట్లు, ఇప్పుడు కృష్ణరాజు గారని కొవ్వూరులో డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ అండి. హోంమంత్రి గారు కదా, హోంమంత్రి అటేపు క్యాండిడేట్స్ అని చెప్తున్నాను. జవహర్ గారు ఉన్నారా, ఇంకా ఫైనలైజేషన్ అవ్వలేదు కదండి, అవ్వలేదు అనుకుంటా. సరే, ఈ నేపథ్యంలో నేను ఇంకోటి చెప్తున్నా. అది అప్పలాండ్, అది డెల్టా. కానీ యాక్చువల్గా డెల్టా ఇట్ సైడ్ అంటారు. అప్పుడు జిల్లా చీలిపోయి తూర్పుగోదావరి జిల్లా అయిపోయింది, పక్కన పెడదాం. కానీ మనం ఉమ్మడి జిల్లాలుగానే మాట్లాడుకుందాం కనీసం. ఇవాళ పోలవరం మీకు తెలుసు. అది ఈ బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఆయన కోసం రాజీనామా చేశారు చాలామంది. రాజీనామా చేసిన నేపథ్యంలో బై ఎలక్షన్స్ వచ్చినాయి 18 స్థానాలకి 16 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్కింది. 2 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలు పోయినట్టున్నాయి. 2 స్థానాలు కాంగ్రెస్ నెక్కింది. 2 స్థానాలు ఒక స్థానం అండి మా ఊరు పక్కన నర్సాపురం, శ్రీడి సత్యాన్ని గారిని పెద్ద డాక్టర్ గారిని పెట్టారు. కాకపోయినా సుబ్బారెడ్డి గారు గెలిచారు. సుబ్బారెడ్డి గారు గెలిచారు, డాక్టర్ అంటే తెలుగుదేశం పార్టీ అని ఓడిపోయి కాంగ్రెస్ నెక్కారు. ప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. 2వ సీటు రామచంద్రపురం, అక్కడ చిక్కాల రామచంద్రరావు గారిని తెలుగుదేశం పెట్టింది. ఆయన పార్టీ లీడరు, మంత్రి చాలా చేశాడు. అంటే డిపాజిట్ పోయింది 2 చోట్ల. కాంగ్రెస్ పార్టీ నెక్కిందని తెలుగుదేశం డిపాజిట్లు. అలాంటిది ఎలా మారిందో మీరు చూశారు. అంటే సుబ్బారెడ్డి గారు ఉండగా ఆయనకి 50,000 ఓట్లు, సెకండ్ ప్లేస్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకో 49,050 ఓట్లు, 1,00,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ తెలుగుదేశానికి 7,000 ఓట్లు వచ్చింది అనుకున్నాం. సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయ్యారు 2014లో. అంటే ఆయనకి 1,00,000 ఓట్ల మెజార్టీ రావాలి లెక్క ప్రకారం. ఆయన 30,000 తేడాతో ఓడిపోయారు మాధవనాయుడు గారి మీద.
అంటే మనం కాన్స్టిట్యున్సీని అండర్స్టాండ్ చేసుకుంటే తప్ప డిసెక్షన్ చేస్తే తప్ప ఇవాళ విచిత్రమైన మీరు నమ్మలేరేమన్నా మీరు హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. రఘురామ్ కృష్ణరాజు గారు మా జిల్లా ఎంపీ మా ఎంపీ గారు మా నర్సాపురం మా పాలకులు ఎంపీ గారు ఉన్నారు. ఆయన గురించి నేను వ్యాఖ్యలు చేయను కానీ కాన్స్టిట్యున్సీకి సరే జగన్ గారి మీద ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు అండి చాలా బాధలు ఎదుర్కొన్నాం మేము. గవర్నమెంట్స్ నాకు రెండు గవర్నమెంట్స్ని తర్వాత ఇచ్చారు. నాకు అంతకుముందు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను ఎప్పుడు ఎందుకు తెలంగాణ ప్రజలను ఒక మాట అన్నాను కానీ నా వాదం మీద వ్యతిరేకత ఒక్కనే తిరిగాను. ఎన్ని దాడులు ఎదుర్కొన్నామో తెలుసు. లేదా టీజీ వెంకటేశ్వర తీసుకొచ్చి కూర్చోబెట్టండి మేము సభలో ఉండి ఎలాంటి దాడులు ఎదుర్కొన్నా ఎలాంటి ఫేస్ చేసామో మీకు తెలియదు. మరి రఘుకృష్ణరాజు గారి మీద నిజంగా చేసింది అయితే నిజంగా అన్యాయం అండి. ఏం చేశారు? ఆయన మీద దాడి చేసి కాళ్ళ మీద కొట్టడం లేకపోతే ఫ్రాక్చర్ ఏదైనా కూడా వచ్చింది కదా హాస్పిటల్లో, ఆర్మీ హాస్పిటల్లో ఇచ్చారు. కానీ అక్కడికి మా ఎంపీ లేకుండా వెళ్ళిపోయారు. ఒక సమస్యను ప్రజాస్వామ్యాన్ని అటెండ్ అయ్యే ఎంపీ గత 4 ఏళ్ళ నుంచి 3-4 సంవత్సరాల నుంచి ఎవరు రాకుండా ఆయన వస్తే అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మోడీ గారి అండ ఉంది ఆయనకి. అమిత్ షా గారు వైస్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. సరే ఏదేమైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరిగితే అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరు. ఇవాళ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో కనుక పోటీ జరిగితే నర్సాపురం కాన్స్టిట్యున్సీలో పోటీ జరిగితే 2 లక్షల ఓట్ల తేడాతో కనీసం అటు ఇటు 50,000 జనసేన తెలుగుదేశం వామపక్షాల క్యాండిడేట్ నెక్కిపోతున్నారు ఎంపీ కింద. నమ్మశక్యం లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకంటే మా 1989లో ఎన్టీ రామారావు గారికి 30 పార్లమెంట్ సీట్లో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద తెలుగుదేశం ఉండేది. ఎంపీలు మాట్లాడదాం కాదు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దివంగత కృష్ణరాజు గారు సతీమణిని అక్కడ పోటీ చేయమని నర్సాపురం పార్లమెంట్ కాదు అసెంబ్లీకి. అవునా? కొత్తగా నేను తాజా సమాచారం 24 hours బ్యాక్ సమాచారం. ఇప్పుడు ప్రభాస్ గారు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారా? అది నాకు తెలియదు, మీరు అడగాలి. అది సాలార్ చేస్తాడా లేదనేది అని అడుగుదాం, మనకేం సంబంధం కానీ ఇద్దరికి మరి. సో ఆవిడ చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా? ఇద్దరికి ఎలా ఉంటుందో మధ్యన ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి వెళ్తుకుండా ఎలా ఉందో నాకు తెలియదు, మీరు కనుక్కోవాలి. నేను ఐ డోంట్ వాంట్, మాకైతే బయటకు చూస్తున్నంత వరకు ఐ డోంట్ వాంట్ ఎనీ ఫర్దర్ కామెంట్స్ ఆన్ దట్ పర్సనల్ ఇష్యూస్. సరే ఏదేమైనా కనుక ఆవిడ కనుక పోటీ చేస్తే సిచ్యుయేషన్ మే ఆల్టర్ అండి ఆ కాన్స్టిట్యున్సీ. లేకపోతే అక్కడ వారు వన్ సైడ్ కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇప్పుడు పెద్దలు ఉండవల్లి గారితో అంటే మిత్రులు అనుకోండి, ఆయన అభిప్రాయం చెప్తున్నా ఏదన్నా కానీ మిగతా వాళ్ళకి ఒపీనియన్ కూడా తీసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1-2 స్థానాలు వస్తే ఎక్కువ. ఇలా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఇంకా అద్భుతంగా అది తర్వాత ఈరోజు 2 మ్యాక్సిమం 1 లేదా 2 స్థానాలు. ఎవరు ఉండవల్లి గారు చెప్పారు విషయం? ఉండవల్లి గారు అనలేదు. ఉండవల్లి గారు అసలు బోని కొడుతున్నా లేదా సింగ్ గారు అన్నారు. ఆయన 2 జిల్లాలో కలిపి మా జిల్లాలో ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో అసలు బోని కొట్టడమే డౌట్ అని ఉండవల్లి గారు మీతో అన్నారు. అంటే మన అనవసరం లేదా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు చెప్పారు. ఇప్పుడు అనొచ్చేది లైవ్ లో సరే వెళ్ళిపోండి, లైవ్ అది సరే కానివ్వండి. మంచి అంటే ఆయనకి ఆలోచన, నేను ఆయన తోపండి ఎందుకంటే ఆ రోజు ఒక మంచి ఆలోచన శక్తి గల వ్యక్తి అయినా ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను వ్యక్తిగతంగా గౌరవించినప్పుడు ఆయన మన మీద వ్యాఖ్య చేశారు ఈనాడు మీద అని వచ్చింది. నేనేలా ఊరుకున్న వ్యక్తిని కాదు, వెళ్ళి ఆయన ఎక్కడైతే రాజమండ్రిలో మీటింగ్ పెట్టారో అక్కడే ఆ స్థలంలో మీటింగ్ పెట్టి నేను ఖండించి నా వాదన చెప్పొచ్చాను. కానీ నేను ఆయన తిట్టాల్సిన అవసరం ఉందండి. విధానాల మీద వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకళ్ళు ఎందుకు మాకు అనవసరం కదా. కానీ ఇవాళ మీరు అక్కడ అది పొజిషన్ అక్కడ కృష్ణా జిల్లాలో మొన్నవరకు ఉయ్యూరు సీట్ అని ఉంది. ఉయ్యూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,000 అబవ్ మెజార్టీ వస్తుందని అంచనా ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఉయ్యూరు సీటు. ద లాస్ట్ 15-20 days నుంచి వచ్చిన ఫ్లాష్ సర్వీస్ అంటే వాళ్ళు ఫోన్ సర్వీస్ చేసుకోండి, అక్కడ కూడా టఫ్ అవుతున్న సిచ్యుయేషన్. జోగి రమేష్ 16 సీట్లు అండి. ఇక్కడ 33, 16, 17 అంటే ఉంటాయి కదండి. గుంటూరు కలిపి 2 18 గుంటూరు అనుకుంటా కదా. 17 అండి. అంతకుముందు 19 ఉండేది కదా. 19 ఉండేది, తగ్గినాయండి. ఉంటే ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో అండి 33 సీట్లు, 34, 33, 22, 52. ఈ లెక్కన 2 అండ్ ప్రకాశం నెల్లూరు ఒకలా ఉంటాయి, కృష్ణా గుంటూరు ఒకలా ఉంటాయి, ఉభయ గోదావరి ఒకటి, ఉత్తర కోస్తా ఉంటుంది, రాయలసీమ 16 ఇక్కడ 17 అక్కడ. అవునండి. ఇక్కడ 16 ఎన్ని రావచ్చు? 16 సీట్లలో డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ అండి. ఇవాళ మనం క్యాండిడేట్స్ గురించి మాట్లాడలే, క్యాండిడేట్స్ తర్వాత అంటే ఇవాళ ఆలోచిద్దాం. ఇవాళ ప్రకారం ఇక్కడ 3 సీట్లు అంటే నందిగామలో ఒకటి పోటీ ఇచ్చేదట్టను వైసీపీ. మొండితో జగన్మోహన్ గారు ఉన్నారండి, వాళ్ళు ఒక గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. డిపెండ్స్ అపాన్ అక్కడ శ్రీరామ్ తాతయ్య గారి బదులు వేరే వాళ్ళు వెళ్ళొచ్చేమో అనే ఆలోచన ఉంది. దేవినేని ఉమా గారిని అక్కడ పంపిద్దామా ఇంకెక్కడ పంపిద్దాం అనే ఆలోచన ఉంటుంది, తెలియదు. లేదంటే వసంత కృష్ణప్రసాద్ గారిని అక్కడ పంపిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, ఇష్యూ నడుస్తుంది. ఆయన డోంట్ వాంట్ టు లీవ్, ఎందుకంటే ఈజ్ ఓన్ ప్లేస్. ఆయన తాతగా వాళ్ళ ఫాదర్ పోటీ చేశారు కదా ముందు జగేపేటలో.
వసంతరాజరావు గారు చేశారు కాంగ్రెస్ నుంచి. చేశారు. కానీ ఆయన ఉంది ఐతువరం అండి, ఇప్పుడు ఉంది కూడా మీరు చూశారు. సరే ఏది ప్లేస్ అయినా సరే డిఫరెంట్ ఇష్యూ, అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ రావు, ఆయన ఇష్టం కదా మనం ఎట్ట సో ఇప్పుడు వైసీపీకి గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు ఏంటి? వైసీపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు మరి అంటే మారొచ్చు అండి, డిపెండ్స్ అపాన్. మారచ్చు. కానీ ఇవాళ ఆ జిల్లాలో కూడా 3 సీట్లు 4 సీట్ల నుంచి వచ్చే పరిస్థితి లేదు. కొడాలి నాని కూడా గెలవరా? కొడాలి నాని గారు ఇవాళ గెలవడానికి 3-4 గంటలు ఆయన చెప్తున్నాను. ఇవాళ కొడాలి నాని గారు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఆయన పేరు, ఇంకో వెంకటేశ్వరరావు గారు పెన్నెల్లి వెంకటేశ్వరరావు గారు మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు గారు. కొడాలి నాని గారు ఎక్కువ పరిచయం లేదు, కానీ వాళ్ళిద్దరూ మంచి మిత్రులే నాకు, ఇవాళ కాదు 34 సంవత్సరాల నుంచి మిత్రులు. సరే ఏదేమైనా సరే ఆయన వెనుగళ్ళ రాము గారిని ఆయన తీసుకొచ్చారు. ఇవాళ ఈయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఒప్పుకున్నారు లేదో నేను మాట్లాడలేదు, ఒప్పుకున్నాను మీరు మాట్లాడినా మీతో చెప్పలేకపోవచ్చు. ఇద్దరు కలిసి వాళ్ళు క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. సరే తెలియదు నాకు ఆపరేటర్స్ మాట్లాడలేదని చెప్పాను. సరే ఏదేమైనా అక్కడ మాత్రం కొడాలి నాని గారికి ఈ రోజుకి అడ్వాంటేజ్ ఉందండి. నాని ఓకే. నెక్స్ట్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని రాంగ్ సైడ్లో రబ్ చేయకుండా ఉంటే 20,000 మెజార్టీ వచ్చేది. నేను నమ్మరు కదా, 20,000 మెజార్టీ వచ్చేది. అందుకని మొత్తం మీద 3 సీట్లు వచ్చేది. 3లో నాని గారు ఈ ఊర్లోనేమో ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా మనకు అనవసరం, క్యాండిడేట్స్ అని కాదు, అలాగా మచిలీపట్నం అసలు క్వశ్చన్ లేదండి. డిపెండ్స్ అపాన్ విజయవాడ వెస్ట్ సీట్ అయితే వెల్లంపల్లి గారు ఉన్నారు, వెల్లంపల్లి గారికి ఇవ్వలేదని. వెల్లంపల్లి గారికి కూడానండి ఆయన సామాజిక వర్గంలో కొంచెం ప్రభావం ఉంది డెఫినెట్గా. మనం తీసేయడానికి ప్రజారాజ్యంలో కూడా నెగ్గారని ప్రజారాజ్యం సహకారంతో పాటు ఆయన వర్గం కూడా బలీయంగా ఉంది అక్కడ. ఈ తప్ప రాయల భాగ్యలక్ష్మి గారిని మొన్న మా హెల్త్ క్యాంపు దానికి వచ్చారు ఆవిడ పిలిస్తే. ఆవిడ నగరాలండి ఎక్కువ మంది, ఒకప్పుడు చిన్న పోతిన మేయర్ కూడా ఆవిడేనండి, మేయర్ గారు వచ్చారు మా హెల్త్ క్యాంప్. నేను విజయవాడ నగరంలో గత 9 నెలలు బట్టి బహుశా రాష్ట్రంలో ఎవరు నడిపిస్తున్నారో తెలియదు, ఇండివిజువల్ వ్యక్తులు కానీ అక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను పెట్టాం కోఆర్డినేషన్కి. మా 24 గంటల మంచినీళ్ళు కానీ, లేకపోతే ప్రతిరోజు మజ్జిగ కానీ, లేదంటే అన్నదానం కానీ చేస్తాం. అన్నదానం అంటే డిపెండ్స్ అపాన్ 2 days మేము నిర్వహిస్తున్నాం. దానికి మొన్న వచ్చారు ఆవిడ 100 రోజులు. సరే ఏదేమైనా అక్కడ డిపెండ్స్ అపాన్ ఆ సీటు కనుక మిగతా అందరూ కలిసి పని చేసుకుంటే, పోలరైజేషన్ కనుక లేకుండా ఉంటే అది వచ్చే అవకాశం ఉంటుందండి. అందువల్ల మొత్తం మీరు లెక్కేసుకుంటే 3-4 సీట్లు. నాకు నేను అడిగి చెప్పండి, నాకు గన్నవరం పరిస్థితి అని చెప్పండి. గన్నవరం పరిస్థితి వాళ్ళ యార్లగడ్డ వెంకటరావు గారికి అనుకూలంగా ఉందండి అభిప్రాయం. వంశీ గారిని మిగతా చోట్లకి వెళ్ళమని నేను వార్తలు వస్తున్నాను, నేను కన్ఫర్మ్ చేయలేదు, నాకు తెలియదు కానీ గ్రేప్ అయిన కమ్యూనికేషన్ అదంతా. అందువల్ల మొన్నటి వరకు యార్లగడ్డ వెంకటరావు గారు వచ్చిన ముందు రోజు వరకు కూడా ఈయనకి అనుకూలంగా ఉందండి. ఇది ఏమవుతుందండి అక్కడ నేను మాట్లాడకూడదు కానీ క్యాస్ట్ వారు తెలియదు కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ప్రతిదీ మళ్ళీ డిసెక్షన్ అయిపోతుంది. ఆ పోలరైజేషన్స్ వైకాపాకు అనుకూలంగా ఉన్నాయి, ఎమోషనల్ పోలరైజేషన్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. మీరు ఎలా వర్ణిస్తారు? మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు దాంట్లో పెట్టుకోండి. ఎలాగ వోకల్ సార్ విత్ టీడీపీ, ఓటర్ సార్ విత్ వైసీపీ. ఓటర్ సార్ అంటే దట్స్ మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎమోషనల్. క్యాస్ట్ వారు క్యాస్ట్లోనే ఉంటుంది కదా సార్. ఇప్పుడు కమ్మ కాపు అనుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. కృష్ణా జిల్లాలో అయితే రెడ్ల ప్రభావం పెద్దగా లేదు కదా, కమ్మ కాపు అనుకుందాం. అదే అన్న, ఇప్పుడు వీళ్ళు కమ్మ కాపు వీళ్ళలో ఉండే అన్రెస్ట్, వీళ్ళలో ఉండే భావోద్వేగము కింద 70% ఓటింగ్ చేసే పబ్లిక్ని ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కదా రిజల్ట్ పైన ఇంపాక్ట్ చూపించేది. జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు సమాజంలో చాలా సెక్షన్స్ని ఎఫెక్ట్ చేసింది. ఉపాధ్యాయుల్లో కూడా ఇవాళ ఎస్సీస్ దాదాపు ఎస్సీస్ కానీ మిగతా వర్గాలు కానీ 20-25% పైన ఉన్నారు. రిజర్వేషన్ తోటి ఉంటుంది, లేకపోయినా మిగతా రిజర్వేషన్తో పాటు ఓపెన్ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళకి 25% ఉన్నారండి. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందులో బాగా విపరీతమైన అభిమానం ఉంటే తప్ప రాజశేఖర్ గారు జగన్ మీద తప్ప చేసే పరిస్థితులు. అలాగే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ దూరమైంది. జిల్లాలు కంప్లీట్ చేసిన అక్కడ నేను అంటున్నాను 3 సీట్లు అండి. గుంటూరులో కూడా ఇవాళ మళ్ళీ 4వ సారి 5సారి ఆయన ఇబ్బంది అవుతుందని అనుకుంటే తప్ప మాచర్లో సీటు మళ్ళీ రామకృష్ణరెడ్డి గారు గెలుస్తారా, గెలిచేటట్టు కనపడతా ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు టైగర్గా ఫైట్ చేస్తున్నారు ఆయన. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన మీద వస్తే తప్ప ఆ సీటు సామాజిక పరంగా మిగతా పరంగా వైకాపాకు అనుకూలంగా ఉందండి. కానీ ఆయన అనుచరులో చీలుకు వచ్చి ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే 4 స్థానాల నుంచి ఉన్నారు కదండి, వస్తే తప్ప అది యాక్చువల్గా ఆయన అదర్ దన్ దట్ ఆయనకి పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఆయన మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉండొచ్చు. మాచర్లో మళ్ళీ టైట్ ఫైట్ సంకుల సమరం జరుగుతుందండి. ఆ సమరంలో కూడా ఇవాళ మళ్ళీ రెండింటికి 50-50% ఉండొచ్చండి. ఇవాళ బికాస్ ఆఫ్ వేవ్ కానీ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. నరసరావుపేట గోపిరెడ్డి గారు కనుక కలిపి తీసుకెళ్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండొచ్చు. అయినా సరే వాళ్ళ నరసరావుపేట అంటే ఆయన ఇప్పుడు మారుస్తారన్నారు. అందరూ కలిసి పని చేసుకుంటే అక్కడ దాంట్లో
నెగ్గే అవకాశం ఉంది. బాపట్ల సత్యం వరం గారు వచ్చిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ మొన్నటి వరకు కూడా అనుకూలంగా ఉండేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగతా అన్ని సీట్లు కూడా మీరు వాళ్ళ విడుదల రజని గారిని మార్చిన గుంటూరు ఒకటి మర్చిపోయిన గుంటూరు 1 సీట్ ఒకటి ఎప్పుడు ప్రభావవంతంగా కాంగ్రెస్ పార్టీ నెగ్గే సీట్ అండి. చాలా జియావుద్దీన్ గారు ఒకసారి నెగ్గినట్టున్నారు. తర్వాత లాల్జాన్ ప్రసాద్ గారు ముందు ఇంకొక వైసీపీ నుంచి కూడా 2009లో కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ముస్లిం ఒక ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇదే వాళ్ళ బాబు కూడా చనిపోయారు ఈ మధ్య. అదే పనిచేస్తూ ఉంటారండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఆయన. సరే కాంగ్రెస్ నెగ్గిన కాంగ్రెస్ చెప్తాను కాంగ్రెస్ సీట్. కానీ ఇవాళ వాళ్ళ అమ్మాయి వారి బదులు ముస్తఫా గారి బదులు వారి అమ్మాయికి సీట్ ఇవ్వాలని చెప్పారు. ముస్తఫా గారు అయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. యాంటీగా వచ్చింది. వాళ్ళ అమ్మాయిని తిప్పుతున్నాడు చాలా. అవునండి, అందుకని అదొక సీట్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక నెంబర్ ఆఫ్ సత్యనపల్లి ఇప్పుడు ఏంటి, సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు తీసిపోయి టీడీపీ పెట్టారు. అక్కడ కోడెల శివప్రసాద్ గారికి సంబంధించిన వారసత్వాన్ని వాళ్ళ ఆయన పేరుని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? మాట్లాడారు ఎవరితో? అవుట్ రైట్గా అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎక్కువ వస్తుంది. అంబటి రాంబాబు గారి మీద వ్యతిరేకత చాలా ఉంది. బహుశా ఆయనకి సీట్ ఇవ్వకపోవచ్చు అని అనుకున్నాను. అంటే నాకేమో ఆయన వ్యక్తిగత నేను విశ్లేషణ చేస్తున్నాను తప్పితే ఆయన ఇంకో చోట మెజార్టీ నెగ్గొచ్చాము. ఆయన ఫస్ట్ రేపల కాన్స్టిట్యూన్సీ నెగ్గారు, తర్వాత ఓడిపోయారు. డిపెండ్స్ అపాన్ ఒకసారి దీంట్లో ఓడిపోయారు, మళ్ళీ నెగ్గారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్ గారికి ఈయనకుంది. ఒకవేళ దాంట్లో ఆలపాటి రాజయ్య గారిని ఏమాత్రం అసంతృప్తులు ఉన్నా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వండి. అసలు అక్కడ ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉంది. నాదెళ్ల మనోహర్ గారా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు పోటీ చేస్తారనేది నాదెళ్ల క్వశ్చన్ సమస్య లేదు. కళ్యాణ్ బాబు గారు ఒకసారి చెప్పిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు టికెట్ నేను పోటీ. ఆయన అనౌన్స్ చేశారు. కళ్యాణ్ బాబు గారు చెప్పడానికి ముందు ఆయన అనౌన్స్ చేసుకున్నారు. ఈయన అనౌన్స్ చేసేసుకున్నారు. ఇంకా ఆయన మార్చే సమస్య లేదు. జనసేన హరిహరాదు అడ్డం వచ్చిన అనే డైలాగ్ చెప్పలేనండి, మీకు బాగా పొలుతారు పద్యాలు. అందుకని ఆయన అక్కడ పోటీ చేయడం ఖాయం. ఇష్యూ అక్కడ కాదు. ఆలపాటి రాజయ్య గారు నోస్ ద కాన్స్టిట్యున్సీ వెరీ వెల్ ఫర్ ఇయర్స్. ఆఫ్ కోర్స్ జనసేన సీట్ ఇచ్చినప్పుడు టీడీపీ అవును ఆయన తీసుకుని లాస్ట్ టైం ఇంకో విషయం చెప్తాను, చాలా మంది తెలియంది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన్ని మద్దాల గిరిగారి సీట్లోకి మార్చి గిరిగారిని నర్సారాపేట పార్లమెంట్కి పంపిద్దామని ప్లాన్ చేశారు. అప్పుడు జయదేవ్ గారు వాళ్ళ మదర్ అరుణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చాలా సీరియస్గా మాట్లాడారు. మాట్లాడి జయదేవ్ గారు చాలా యాక్యురేట్గా ఆయన సర్వీస్ చేసుకుంటారు. నేను 15,000 మెజార్టీతో 25,000 వస్తుందని కండిషన్లో ఉన్నాను. వాళ్ళ మనోహర్ గారికి వదిలేసి అక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టేసి ఆ గ్లాస్ గుర్తుకేసి నా గుర్తుకేస్తాను నేను రిస్క్ తీసుకున్నాను బికాజ్ ఆఫ్ బట్ ఫర్ జయదేవ్. లేకపోతే అది లాస్ట్ టైం ఇచ్చేసి ఉండేవారు. మీరు లాస్ట్ టైం అండర్స్టాండింగ్ లేదనుకున్నారా? సరే మాట్లాడదాం తర్వాత విషయం. జనసేనకి టీడీపీ తర్వాత మాట్లాడదాం. ఉందో లేదో వైసీపీలో మాట్లాడుతున్నా నాకు తెలియదు. నాకు తెలియదు, మనం మాట్లాడదాం తర్వాత. సరే ఇప్పుడు ఏది గుంటూరులో 17లో ఎన్ని మీ లెక్క? 17 సీట్లు, చాలా జిల్లాలు ఉన్నాయి. 4 సీట్లు రావచ్చండి. 4. నెక్స్ట్ ఒంగోలులో 12 సీట్లు ఉన్నాయండి. 12 సీట్లు ఇక్కడ పోయినసారి టీడీపీ బెస్ట్ పర్ఫామ్ చేసిన జిల్లాల్లో ఒంగోలు, వైజాగ్ కాదు, పశ్చిమ గోదావరి జిల్లా. పోయినసారి లాస్ట్ టైం మొన్న 19లో అవునండి. ఇక్కడ 4 సీట్లు ఈస్ట్ గోదావరిలో కూడా వచ్చినాయి. 4 సీట్లు అక్కడ. తర్వాత ఏమో దీంట్లో వచ్చినాయండి. ఇవాళ తూర్పు పశ్చిమగా 2గా వెళ్ళిపోయిందండి. ఇవాళ చీరాల్లో ఆమంచి బ్రదర్స్కి అక్కడ సీట్ ఇచ్చి ఉంటున్నారు కదా. ఆమంచి గారు కర్ణం గారు కనుక వర్కౌట్ చేసుకుంటే చీరాల వాళ్ళకండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ గారికి అసలు సీట్ ఇవ్వరు అని. వాళ్ళ బ్రదర్కి జనసేన నుంచి అదే ఆయన బ్రదర్కి అక్కడ అకామిడేట్ చేసేటట్టు స్వాములు గారు అటు అకామిడేట్ చేసేటట్టు. కానీ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో జరిగితే కనుక ఆ వివాదం ఉంటే కనుక చీరల కూడా దక్కదండి. ఇవాళ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ కందుకూరు, ఈ 5 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలిచే అవకాశం ఉందండి. ఇది పశ్చిమ అంటే ప్రకాశం జిల్లా 3 జిల్లాలు కలిపి ఏర్పరిచారు. రాయలసీమ జిల్లాలో ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు 3 సీట్లు. కింద కనిగిరి, కందుకూరు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడి నుంచి కలిపారు. ఈ పైనుంచి ఏమో గుంటూరు జిల్లా 3 జిల్లాలు కలిపి ఏర్పాటు చేశారు. ఒక వెనుకబాటు జిల్లాని ఏర్పాటు చేశారు. దమ్మన్నో జిల్లా కానీ టైగర్ లైన్ ఆంధ్రకేశ్వర గారి పేరు మీద ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడ 4 సీట్లు అక్కడ రావచ్చండి. ఇంకొక సీట్ వస్తే 4-5 సీట్లు రావచ్చు ఆ జిల్లాలో. 4 నుంచి 5 సీట్లు కూడా నెగ్గితే ఆశ్చర్యపడుతుంది. కడప కాదు, కింద నెల్లూరు వెళ్ళాలి మీరు. సరే ఇటు బయట వద్దాం. ఇటు కాదు, నెల్లూరు అంటే కోస్తా జిల్లాలో అయిపోతుంది. నెల్లూరులో 9 సీట్లు అండి. దాంట్లో
సారీ 10 సీట్లు 10 సీట్లు సార్. అవునా, దాంట్లో ఒకటి ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళిపోయారు, 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. హయ్యెస్ట్ మైగ్రేషన్ జరిగింది ఆ జిల్లా నుంచి. అవును. మేకపాటి గారు, ఆనం రామనారెడ్డి గారు, కోటమిరెడ్డి సేదరెడ్డి గారు. కోటమిరెడ్డి సేదరెడ్డి గారు సరే ఎంత గట్టిగా చంద్రబాబు దిగిపోయింది, ఆయన 24 గంటలు ఫోన్ పలికే వ్యక్తి, ప్రజల్లో తిరిగే వ్యక్తి. అంటే పార్టీల విషయం పక్కన పెడతాం, కనీసం కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడచ్చు, ఆపేయకుండా మామూలు మాట్లాడచ్చు, అక్కడే ఉంటాడు. అక్కడ 7 తలుపు రాత్రి 12 గంటలకనే వచ్చేస్తాడు తలుపు తీసుకుని. ఆ అడ్వాంటేజ్ ఆయనలో ఉంది. అందువల్ల ఇవాళ మళ్ళీ ఇప్పుడు గూడూరు ఆయన మీద వ్యతిరేకత కొంత ఉంది. ఈ కావాలి ఇష్యూస్ ఇక్కడ జనసేన ఏమవుతుందంటే అండి, అంటే సరే 2 కలిపి ఉన్నాయి కాబట్టి జనసేన వామపక్షాలు లెక్కేసుకుంటే మాత్రం ఇవాళ ఆత్మకూరు సీట్ ఒకటి డౌట్లో పడిందండి. అంటే ఎవరు పోటీ చేయాలనే ఇష్యూలో. అలాగే ఆనం రామారెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్న వెంకటగిరి సీట్లో అక్కడ రామకృష్ణ గారు పోటీ చేయాలి, లేకపోతే వీళ్ళ అమ్మాయిని పెట్టాలని చూస్తున్నారు. ఆత్మకూరు కానీ ఇక్కడ ఉందని. ఇప్పుడు ఇక్కడ కుదరపోతే అక్కడ పంపిస్తారండి, వేరే సంగతి. ఎక్కడనే తీసుకోవచ్చు, వాళ్ళ హస్బెండ్ కాదండి, వీళ్ళు సీట్ ఎక్కడ వస్తే అక్కడ. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న 10 సీట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ టైం అండి, కాంగ్రెస్ పార్టీ కూడా అడ్వాన్స్ సీట్ అన్నారు, సర్వేపల్లి ఒకటి గట్టిగా ఫైట్ చేసి తప్ప వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే గట్టి ఫైటర్ అండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఆయన సీట్ ఇచ్చే పరిస్థితి లేదని లోకేష్ గారు ఇండైరెక్ట్గా పంపించి ఉంటున్నారు. పదే 5 ఎలక్షన్లు ఓడిపోయారు సార్ ఆయన, వరుసగా 5 ఎలక్షన్లు ఓడిపోయారు. నేను అంటే మనం నాకు కూడా బాగా తెలుసు చంద్రమోహన్ రెడ్డి గారు, కానీ ఫ్యాక్ట్ కదా అది. ఫ్యాక్టే. మార్చే అవకాశం ఉందని లోకేష్ గారు చెప్తుంటే మార్చుకోవాలి కదా వాళ్ళు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంగినేని వెంకటేశ్వరరావు గారు, తాటికొండ అనుకుంటా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటేశ్వరరావు గారు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే ఈ దేశ చరిత్రలో 30 కోట్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి దక్కింది ఆ భాగ్యం. సరే నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే 10లో ఎన్ని వస్తాయి? 10లో 4 సీట్లు, 3-4 సీట్లు మ్యాక్సిమం రావచ్చు. 4. ఓకే. కడప, చిత్తూరు అండి దాని పక్క నుంచి ఉంది, కింద నుంచి చూద్దాం. అంటే ఇలాగ మనం చిత్తూరు అంతా వెళ్తూ ఉంటామండి. ఓకే. చిత్తూరు మేము పాదయాత్రలో బస్సు యాత్రలో చేసుకున్నప్పుడు ఈ సందర్భంలో సరే చిత్తూరులో మాత్రం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. వైఎస్ఆర్ మొత్తం అక్కడ సీట్లలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటారు. ఇవాళ కుప్పం కానీ కుప్పం కానీ తెలుగుదేశం నెగ్గేది కుప్పం కానీ, అంటే ఎవరు ఎక్కువ తక్కువ స్థానాలు ఇందాక చెప్తా ఉన్నాను, ఇందాక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని గురించి. కుప్పం కానీ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్ కిషోర్ గారు పనిచేసే పీలేరు కానీ, ఒక సరే పల్నేరు ఫైట్ ఉంటుందండి ఆకేపాటి గారిది, తిరుపతి స్థానం ఒకటి, శ్రీకాళహస్తి ఈ ఫైట్ చేస్తే బిఎం మధుసూదన్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఒక 4-5 స్థానాల్లో మాత్రం తెలుగుదేశం అంటే 9 వైసీపీ. అంటే నగరి స్థానంలో ఇప్పుడు రోజా గారు శ్రీజే పాపం ఆవిడ దాంట్లో కూడా సినిమాల దగ్గర నుంచి ఫైట్ చేసి నగరి బేసిక్గా కొంచెం టీడీపీకి ఎడ్జ్ కాదండి. అక్కడ ఇష్యూ అపార్ట్ ఫ్రమ్ నగర ఇష్యూలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 గ్రూపులు 3 గ్రూప్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నెగ్గిన తర్వాత బయట యుద్ధం చేయాలి కదా, అందుకని వారికి టీడీపీకి కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే కాన్స్టిట్యున్సీ బైఫికేషన్లో నగర ఇప్పుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఉండే కాన్స్టిట్యున్సీ మారిందండి. దాని కొన్ని మండలాలు దీంట్లోకి వచ్చినాయి. ఆయన పుత్తూరు వేరే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మారింది. ఆ నేపథ్యంలో మాత్రం అయినా సరే అక్కడ దాదాపు ఉన్న 8 స్థానాలు 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. నెక్స్ట్ అనంతపురం పోదామా? కడప జిల్లా ఉన్న స్థానాల్లో 10 మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ స్థానాల్లో పోటీ జరుగుతుంది. బద్వేలులో పోటీ అంటే ఈ స్థానాల్లో ముఖ్యమైన స్థానాల్లో పోటీ జరిగితే రాజంపేటలో జిల్లా ఇవ్వలేదని భయంకరమైన అసంతృప్తి. ముస్లిం మైనారిటీస్ దాదాపు 20,000 మంది ఉంటారు మాత్రం అక్కడ. ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ తోగొట్టడం ఇవన్నీ ఉన్నాయి. అందుకని రైల్వే కూడా ఈ 3 కాన్స్టిట్యున్సీలో పాలకొండారెడ్డి గారు పాత బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. బత్తులు ఇప్పుడు పాలకొండారెడ్డి గారు పాత బ్యాచ్, బత్తులు చెంగారెడ్డికి రొట్ట బ్యాచ్. చెంగలారెడ్డి గారు ఆయన కూడా అడుగుతున్నట్టున్నారు, ఆయన ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నారు. అంటే 2 కాన్స్టిట్యున్సీస్ బేసిక్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, రైల్వే కోడూరును రాజంపేట. శ్రీనివాసులు గారు కూడా లాంగ్ స్టాండింగ్ వెళ్ళారు. ఒకసారి 2014 తెలుగుదేశంకి వస్తారని రాలేదు, నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు రాజీనామా చేసి వచ్చిన ఆయన కూడా. అందుకని ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ 3 స్థానాల్లో 4 స్థానాల్లో గట్టిగా పోటీ అయినా తెలుగుదేశం 1 లేదా 2 స్థానాల నుంచి వచ్చే సమస్య లేదండి ఈ ప్రెసిడెంట్ సిచ్యుయేషన్లో. సో 8 వైసీపీ గ్యారంటీ, 8 ఖచ్చితంగా వైసీపీకి వెళ్తుంది. తర్వాత కర్నూలు, సరే కర్నూలు చూసి హైదరాబాద్కి వచ్చేద్దాం. కర్నూలు నుంచి లాస్ట్లో అనంతపురం ఉంటుందండి. ఇప్పుడు
పాదయాత్ర లాస్ట్ అయితే ఇప్పుడు అటు కర్ణాటక పోవాలి, అందుకోసం అనంతపురం చూసుకొని ఓకే, కర్నూలు వస్తే ఇట్లా హైదరాబాద్ అనంతపూర్లో విచిత్రం ఏంటంటే 2014 ఉన్న 14 సీట్లు 2014 2 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టింది. 2 ఎక్కడో తెలిసి పక్కన సీట్లు అండి. ఉరవకొండ ఒకటిను పక్కన రాయదుర్గం ఒకటి కాపురం చంద్రెడ్డి. 2 టీడీపీ గెలిచి 2 వైకాపా నెగ్గింది 2014లో. 14లో ఈ 2 సీట్లు ఎలా ఉంటాయండి, దాని ఆ జిల్లా మొత్తానికి వాయువ్యం వైపు ఉంటాయి. రాయదుర్గం అనేది గాలిజేంద్ర రెడ్డి గారి దానికి ఆనుకుని ఉంటుంది. దాని పక్కనే కనికల్లి మండలం ఎన్ని కలిపి ఉరవకొండ ఉంటుంది. వైసీపీ గెలిచింది. శివరామరెడ్డి గారు బ్రదర్ విశ్వేశ్వరరెడ్డి గారు సిపిఎం నుంచి. అక్కడ 2 కాన్స్టిట్యున్సీ మిగతా 12 కాన్స్టిట్యున్సీలు ఏది తెలుగుదేశం పార్టీకి. అప్పుడు ప్లేట్ తిరగేస్తారంటారు, సరిగ్గా ప్లేట్ తిరగబడి ఇవాళ 2 కాన్స్టిట్యున్సీ నెగ్గింది. ఒకటేమో హిందూపూర్ ఒకటిను ఉరవకొండ ఒకటి. మీరు చూశారు, ఏది ఉరవకొండలో కేశవ్ గారు నెగ్గారు, బాలకృష్ణ గారు అక్కడ బాలకృష్ణ గారు. అందుకని ఉమ్మడి ఇవాళ పరిస్థితి తీసుకుంటేనండి, బాలకృష్ణ గారు కూడా ఇవాళ కుప్పం ఎందుకు మాట్లాడేది, కుప్పంలో ఎందుకు వెనకెళ్ళిన, కుప్పంలో మేము ఇందాక మాట్లాడిన ఆయన గురించి డౌట్ అన్నాం. క్రితంసారి మన ఏది మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది, దాదాపు 40,000. ఇవాళ నేను చెప్తున్నానండి, ఆ 40,000తో 30-40,000తో చంద్రబాబు నాయుడు గారు మెజార్టీతో స్టార్ట్ అవుతారు. నాకు స్టిల్ రికార్డ్ చెప్తున్నా, స్టిల్ నాకు కుప్పం పైన డౌట్. మీకు డౌట్ ఉంది? సరే, నేను చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారేమో కానీ ఈజీగా గెలవరు. మీరు అభిప్రాయం, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ స్టీరింగ్ నడిపారు. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో జనాలందరికీ సైకిల్ గుర్తుకు ఓటేయడం తప్ప వేరే తెలియదు. ఫస్ట్ టైం ఇంకో గుర్తు అక్కడ పరిచయం అయింది, ప్రతి ఊరికి ప్రతి ఓటర్కి పరిచయం. సీఎం క్యాండిడేట్ కింద 2 సీట్లు గెలుస్తారు, గెలవరని నేను అనట్లేదు. గెలవడం కూడా కాదు, మంచి మెజార్టీతో గెలబోతున్నారు. నేను గెలవాలని ఇంకోటి చెప్తున్నా, ఇది నేను మాట్లాడిన పదే ఎందుకు చెప్తున్నా, మీరు ఏం పార్టీ అంటూ ఉంటారు, అందుకని నేను 10 సార్లు ఏ పార్టీ కోటి వేయాలో కూడా చెప్పేస్తాను. ఎప్పుడు చెప్తారు? ఇప్పుడే చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అక్కడ 2014లో 2009లో 2004 నేను క్యాంపెయిన్ బహిరంగ తిరిగినట్టు, నేను పోస్టర్లు వేసినట్టు ఇప్పుడు కూడా అన్ని చోట్ల పెట్టుంటే చూడండి హోర్డింగ్స్. మీ నియోజకవర్గంలో ఎవరన్నా సరే అతను అభ్యర్థి నిజాయితీ పరుడు, మంచివాడు, నీతి నిజాయితీ ఉంటే ఆ అభ్యర్థికి ఓటేయండి. ఇండిపెండెంట్ చాలా మంది చెప్తారు సార్, నేను తిరిగాను, హోర్డింగ్స్ పెట్టా. పార్టీ చెప్పండి, పార్టీ ఎందుకు చెప్పాలండి? ఎవరైతే అవినీతి పరులు మీ నియోజకవర్గాలు ఉన్నారో, నిజాయితీ లేదు వాళ్ళు ఓడించి పడేయండి. ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్ట్ ఉంటారు. నేను అన్నాను ఎవరు ఓటేయండి, ఎవరు లేరు, ఉన్నారండి, లేకపోతే ఏంటంటే మీరు మీ లిస్టులో కనపడుతుంది. అక్కడ కులం, మతం, పార్టీ గుర్తులే కనపడతాయి. కాదు ఎందుకని ఈ జిల్లా కంప్లీట్ చేసి అనంతపురం 14 సీట్లలో 8 నుంచి 9 సీట్లు, ఆ మొత్తం రాయలసీమ జిల్లాలో ఏదైతే అది ఒకటే వేరుగా ఉంటుందండి. 8 నుంచి 9 సీట్లు కనీసం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కుతుంది, తెలుగుదేశం పార్టీ ఎక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వస్తే ఎక్కువ అండి, అంటే 10 సీట్లు వచ్చినా మీరు ఆశ్చర్యపడతారు.